వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. అభ్యర్థులందరూ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల నామినేషన్లు కూడా మొదలెట్టారు. అయితే మంగళగిరి నియోజకవర్గం పైన అందరూ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మంగళగిరిలో ఖచ్చితంగా గెలిచి తీరుతానని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఖచ్చితంగా మంగళగిరిలోనే కాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిస్తాను, బాలకృష్ణ ఓడిస్తానని చెప్తున్నాడు. అయితే బాలకృష్ణలో ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో కూడా ఓడించడానికి ప్రయత్నించాడు, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఓడిస్తాడని చెప్తున్నాడు. అయితే ఇదే నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గం పైన అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి. మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2014 ఎన్నికల్లో గంజి చిరంజీవి టీడీపీ తరఫున పోటీ చేస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేశారు. ఇప్పుడు కేవలం ఇక్కడ మనం చూసుకోవట్లేదు, టీడీపీ అభ్యర్థికి 88,965 ఓట్లు వస్తే వైఎస్ఆర్ సిపికి 88,977 ఓట్లు వచ్చాయి. అంటే స్వల్ప మెజార్టీ. ఎంత ఓట్ల మెజార్టీ అంటే ఇక్కడ 44%, ఇక్కడ 44% ఓట్లు ఉంటాయి. ఇక్కడ ఓట్ షేరింగ్ మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేకుండా వచ్చింది. మరి ఇంత టఫ్ ఫైట్ ఉన్న చోట నేను కనుక నిలబడితే ఖచ్చితంగా గెలుస్తానని చెప్పి 2019 ఎన్నికల్లో యువ నాయకుడైన నారా లోకేష్ గారు అక్కడ పోటీ చేశారు. ఎందుకు యువ నాయకుడైన అక్కడ నారా లోకేష్ గారు పోటీ చేశారంటే మంగళగిరి నియోజకవర్గం పక్కనే అమరావతి ఉండడం, తాడేపల్లి ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ చేశామని ప్రజలు గుర్తించారు, నన్ను గెలిపిస్తారని చెప్పేసి నారా లోకేష్ గారు 2019 ఎన్నికల్లో అక్కడ టార్గెట్ గా పెట్టుకుని పనిచేశారు. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజలకు దగ్గరున్న మనిషి, ప్రతి ఒక్కరి కష్టాలు తెలిసిన మనిషి, అందరినీ చెరువున ఉన్న మనిషి పైన పోటీ చేయడం కూడా ఒక రిస్క్ అయినా ఆయన ఆ రోజు అర్థం కాలేదు. కానీ ఓటమి తర్వాత ఆయనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 44.73% ఆళ్ళ రామకృష్ణారెడ్డికి. అంటే ఇది 2014 గురించి చెప్తున్నా. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవి గారికి 44.73% వచ్చాయి. అదేవిధంగా 2019 విషయానికి వస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిపై నారా లోకేష్ గారు పోటీ చేశారు. అంటే ఇక్కడ స్వల్ప మెజార్టీతో, అంటే కేవలం 11 ఓట్లతో, నాకు తెలిసినంత వరకు 11 ఓట్లతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2014లో గెలిచారు. అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మరోసారి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మళ్ళా ఎలాగైనా గెలిచి తీరుతానని చెప్పేసి నారా లోకేష్ గారు పోటీ చేస్తే ఇక్కడ 2% ఓట్లు తేడాతో నారా లోకేష్ గారు ఓడిపోయారు. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి 5,000 ఓట్లు తక్కువ వచ్చాయి. అంటే గంజి చిరంజీవి గారికి ఇక్కడ బెటర్ దెన్ పోటీ ఇవ్వగలిగింది ఎవరంటే గంజి చిరంజీవి గారు. ఎందుకు గంజి చిరంజీవి గారు పోటీ ఇవ్వగలిగాడంటే స్థానికంగా పనిచేసిన నేత, స్థానికంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న నేత. మరి ఇలాంటి నేపథ్యంలో 2024 ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. 2024 ఎన్నికలు దగ్గరకు వస్తే ఈ 2024లో ఎలాగైనా మళ్ళీ పోటీ చేస్తున్న నారా లోకేష్ గారు గెలవాలని చెప్పేసి ఇక్కడ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తప్పించి కొత్త అభ్యర్థికి ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ 2-3 పేర్లు వినిపించినప్పటికీ అక్కడ లోకల్ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ. మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుంది అనేది మనం ఒక లుక్ చేద్దాం. 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇక్కడ మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తుంది, టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, టీడీపీ పార్టీ గెలుస్తుందంటే ఇట్లా మనం చూసుకున్నట్లయితే మంగళగిరి ప్రజలు ఖచ్చితంగా స్పష్టమైన మెజార్టీని ఇస్తారు, స్థానికంగా ఉన్న నేతకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మరి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు మళ్ళీ పోటీ చేస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికలు ఎలాగైనా గెలిచి తీరుతానని చెప్పేసి యువ నాయకుడు నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఎందుకు ఈయనకి ఇంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు మారాయంటే 2019 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అప్పటికి ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా లేదు నారా లోకేష్ గారికి. అది కాక టీడీపీ భవిష్యత్ నాయకుడు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించేసుకున్నారు. అందులో భాగంగా యువ నాయకుడు అని చెప్పేసి ప్రజాగలం పేరుతో పాదయాత్ర కూడా చేశారు. మరి ఇలాంటి నాయకుడు 2024 ఎన్నికల్లో కనుక ఓడిపోతే టీడీపీ పార్టీ ఏమని సమాధానం చెప్పుకుంటుంది? మరి అలాంటి నేపథ్యంలో 2024 ఎన్నికల్లో టీడీపీ పార్టీ గెలిచేకి అవకాశం ఉందంటే ఖచ్చితంగా కష్టమే అని చెప్పాలి. ఎందుకు కష్టమే అని చెప్పాలంటే లావణ్య గారి కుటుంబ నేపథ్యం చూసుకున్నట్లయితే ఆవిడ రాజకీయ కుటుంబీకురాలు, ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసిన కుటుంబీకురాలుగా వచ్చింది. మరి నారా లోకేష్ గారు చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ లోకల్ లీడర్, పార్టీ సీనియర్ చంద్రబాబు నాయుడు గారు కొడుకైనప్పటికీ, ఎన్టీఆర్ కొడుకైనప్పటికీ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు. అదేగాక కొద్దిగా మనం అంటున్నాం కదా, ప్రజలు అంటుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నది నారా లోకేష్ గారిని పప్పు అంటున్నారు. మరి ఇలాంటి బ్యాడ్ నేమ్ ఉన్న వ్యక్తి లావణ్యపై పోటీ చేసి గెలవగలడంటే ఖచ్చితంగా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఇంతకు ముందు గంజి చిరంజీవి గారికి టికెట్ ఇచ్చారు. అంటే గంజి చిరంజీవి గారికి టికెట్ ఇచ్చి ఆయన సహకరిస్తాడంటే మనం సహకరిస్తాడు అనే అంశాలు మనం ప్రముఖంగా చూసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. టీడీపీకి అనుకూలించే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి రాజధాని అంశం, రాజధానికి దగ్గరలో మంగళగిరి ఉండడం. రెండో అంశం ఏదైనా ఉందంటే టీడీపీ యువ నాయకుడు. మూడో అంశం ఏదైనా ఉంది టీడీపీకి అనుకూలించే అంశాలు అంటే ఖచ్చితంగా యువ నాయకుడు ప్రజాగలం పాదయాత్ర చేశాడు, రాజధాని అంశం, లేదంటే అభివృద్ధి. ఈ 3 అంశాలు టీడీపీకి అనుకూలించేటివి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందంటే లేదు. ఎందుకు ఓడిపోదంటే ఇక్కడ మనకి 3 మండలాలు ఉన్నాయి మంగళగిరి నియోజకవర్గంలో. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల. మంగళగిరిలో పద్మశాలి ఓటర్లు ఎక్కువ ఉన్నారు, తాడేపల్లిలో రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ దుగ్గిరాల్లో చూసుకున్నట్లే రెడ్డి కమ్మ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నారు. అంటే మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే వీళ్ళు టఫ్ ఫైట్ ఇస్తారన్నమాట ఇద్దరికి, టీడీపీకి, జనసేనకి, బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి. ఈ ముగ్గురు ఒక ఎత్తు అయితే వైఎస్ఆర్సీపీ ఒకటే ఒక ఎత్తు. ఇక్కడ ఈ దుగ్గిరాల మండలంలో
ఇద్దరికి సమాన ఓట్లు పడతాయి. తాడేపల్లి మంగళగిరి నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు పడతాయి. ఎందుకంటే తాడేపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఈ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా మిగిలిన సామాజిక వర్గాలను ప్రభావం చూపుతారు. అదేవిధంగా ఇదే నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఉన్నాయి. మరి కమ్మ సామాజిక వర్గం ఓట్లు మిగిలిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ రెడ్డి కమ్మ సామాజిక వర్గం ఓట్లు మిగిలిన కులాలను ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పటికీ వీళ్ళకి ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేయలేదని వీళ్ళకి బాగా తేటతెల్లంగా తెలుసు. ఇదే నేపథ్యంలో మంగళగిరిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన ఓట్లు ఏమైనా ఉన్నాయంటే పద్మశాలి ఓట్లు. మరి పద్మశాలి ఓట్లు లావణ్య గారిది పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆవిడ. అదేవిధంగా మహిళా ఓటర్లు ప్రభావితం చేయగలదు. మరి వైఎస్ఆర్సీపీకి అనుకూలించే అంశాలు ఏదంటే పద్మశాలి ఓట్లు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, మహిళా అభ్యర్థి, అదేవిధంగా రాజధాని అంశం ఏదైతే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానని చెప్పేసి అదొకటి. అది గతంలో 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు గెలిపించినప్పటికీ కొన్ని వందల కోట్లు, ఏ నియోజకవర్గాన్ని ఇవ్వనన్ని వందల కోట్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తీసుకొచ్చి ప్రతి మండలాన్ని డెవలప్మెంట్ చేశారు. మనం ప్రతి మండలాన్ని డెవలప్మెంట్ చేసి గెలిపే లక్ష్యంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా చేశాడు. అదే మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి లావణ్య గారికి వ్యతిరేకంగా పనిచేశారంటే 100% నేను పనిచేసే అభ్యర్థి లేదు. అంటే 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి చేతిలో నారా లోకేష్ ఓడిపోతే 2024 ఎన్నికల్లో బీసీ మహిళపై నారా లోకేష్ ఓడిపోతారంటూ జోస్యం చెప్పారు. అంటే ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డికి 100% లావణ్య గెలుపు కోసం పనిచేస్తారు. మరి లావణ్య గెలుపు కోసం ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పనిచేస్తున్నారంటే కాదు. ఇక్కడ లావణ్య తల్లి కమలా గారు కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అదేగా వాళ్ళ మామ కూడా మాజీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. అంటే ఆవిడది కూడా రాజకీయ కుటుంబం. ఇన్ని నేపథ్యాలు ఉన్నప్పుడు లావణ్య గారిని ఎలా ఓడించగలుగుతారు? అంటే నారా లోకేష్ గారు అంటే ఒక నానుడు ఉంది, ఇక్కడ కొన్ని వందల కోట్లు ఖర్చు చేయబోతున్నారు నారా లోకేష్ గెలుపు కోసం అని. ఈ రోజు ఓట్లకి దుడ్లకి ఓట్లు రావుతాయనేది తప్పు. ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఓట్లు పడే పరిస్థితి ఉండవు. ఎందుకంటే ఓటు వేసేంత వరకు 5,000 తీసుకున్నా 10,000 తీసుకున్నా రేపు పొద్దున్న ఎవరు వాళ్ళ 5 ఏళ్ల భవిష్యత్తు కోసం ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో లావణ్య ఖచ్చితంగా గెలిచే అనుకూలించే అంశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, కాపు సామాజిక వర్గం ఓట్లు, కులాల వారిగా ఓట్లు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్డి కమ్మ కాపులు ప్రభావం చూపగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 20,000 ఉన్నాయి, కమ్మ కాపు సామాజిక వర్గం ఓట్లు 60,000 ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో 60,000 ఓట్లు టీడీపీకి పడతాయని మనం చెప్పలేము. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే కాపు నేస్తం తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, కాపులకు పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు కాపులకు కేవలం 21 సీట్లు మాత్రమే ఇచ్చారు టీడీపీ వాళ్ళు. మరి ఈ నేపథ్యంలో కాపులు కూడా కొద్దిగా వ్యతిరేకంగా ఉంటారు. ఇది ఇక్కడ టీడీపీ అభ్యర్థి కాకుండా కాపు సామాజిక వర్గం ఓట్లు పడాలంటే జనసేన అభ్యర్థి పోటీ చేసింటే కొద్దిగా ప్రభావం చూపేది. ఈ రోజు జనసేన వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. మరి ఈ నేపథ్యంలో జనసేన వాళ్ళు ఎలా సహకరిస్తారు? మరి ఇన్ని వ్యతిరేకంగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఇంతకుముందు రాష్ట్ర వ్యాప్తంగా యువగలం పాదయాత్ర చేసినప్పటికీ గెలుపుపై ధీమా లేక మంగళగిరిలో తిష్ట వేసుకుని ఉన్నాడు. మనం నిన్నగాక మొన్న ఒకసారి చూసాం, దాదాపు 150,000 ఓట్లు ప్యాప్లెట్లు తీసుకొని వచ్చి బీజేపీ బొమ్మ లేకుండా ప్రచారాన్ని వాళ్ళ ఇంటికి పంపించారు. అంటే బీజేపీ కూడా ఇక్కడ సహకరించే అవకాశం లేదనమాట. ఇన్ని వ్యతిరేకత ఉంది. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ టీడీపీకి అనుకూలించే అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మంగళగిరి ఓట్లు మొత్తం 2,68,000 ఓట్లు ఉన్నాయి. 2,68,000 ఓట్లలో పద్మశాలి ఓట్లు 40,000 ఓట్లు ఉన్నాయి. మాదిగమాల ఓట్లు 60,000 ఓట్లు ఉన్నాయి. కమ్మ కాపు ఓట్లు 60,000 ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 20,000 ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పద్మశాలి ఓట్లు 40,000 ఉన్నాయి. ఇక్కడ పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చిన అభ్యర్థిగా లావణ్య గారు ఉన్నారు. మరి ఎక్కువ శాతం లావణ్య గారికి పడతాయి. 40,000 ఓట్లలో మెజార్టీ ఓట్లు 35,000 ఓట్లు లావణ్య గారికి పడతాయి. అదేవిధంగా ఎస్సీ అంటే మాదిగమాల ఓట్లు దాదాపు 60,000 ఓట్లు ఉన్నాయి. మరి ఈ 60,000 ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పెద్దపీట వేసింది కాబట్టి, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఎక్కువగా అందిస్తుంది కాబట్టి, వాళ్ళకి రాజధాని ప్రాంతంలో భూమి ఇచ్చింది కాబట్టి, ఇంటి స్థలం ఇచ్చింది కాబట్టి, ఇసుక ఫ్రీగా ఇచ్చింది కాబట్టి, అదేవిధంగా వాళ్ళకి పెద్దపీట వేసింది కాబట్టి, అదేవిధంగా అమ్మవారి తీసుకొని వచ్చింది, జగనన్న విద్య తీసుకొని వచ్చింది, నాడు నేడు తీసుకొని వచ్చింది, ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళకి పెద్దపీట వేసింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతాయి. మరి ఇక్కడ కమ్మ కాపు ఓట్ల విషయానికి వచ్చి 60,000 ఓట్లు ఉన్నాయి. 60,000 ఓట్లలో కమ్మ ఓట్లన్నీ గొంప గుర్తుగా టీడీపీకి పడే అవకాశం ఉంది. ఎవరన్నా ఎవరు కదా ఇది నిజం. మరి కాపు సామాజిక వర్గం ఓట్ల విషయానికి వస్తే ఇక్కడ ఇద్దరివి కలిపి 60,000 ఓట్లు ఉంటే 30,000 ఓట్ల కాపులు, 30,000 ఓట్లు కమ్మలు ఉన్నారు. కమ్మ ఓట్లు టీడీపీకి పడినప్పటికీ కాపు సామాజిక వర్గం ఓట్లు 30,000లో ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు వైఎస్ఆర్సీపీకి పడితేనే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రముఖంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 20,000 ఓట్లు ఉన్నాయి. అంటే ఇక్కడ రెడ్డి కమ్మ సామాజిక వర్గం ఓట్లు మిగిలిన కులాలను కూడా ప్రభావం చేయగలరు. అంటే ఎస్సీ ఓట్లు, ఎస్టీ ఓట్లు, మిగిలిన సామాజిక వర్గాల ఓట్లు అంటే ఆ ఊర్లో ఆర్థిక పరిస్థితులను బట్టి లేదంటే మిగిలిన పరిస్థితులను బట్టి ఆ సామాజిక వర్గం వాళ్ళు మిగిలిన సామాజిక వర్గాలని ఇక్కడ మ్యానిపులేటింగ్ చేయగలుగుతారు అనమాట. ఇప్పుడు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఏదైతే తాడేపల్లి ఉందో అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా టీడీపీ ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వస్తాయని 2019లో వాళ్ళు కలలుగా అన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ చేసిన పని వల్ల అక్కడ
టీడీపీ కంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. మరి అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉండాలి. ఈ రోజు మనకు తెలిసిన కాపులు కూడా, మెజారిటీ కాపులు కూడా అక్కడ మాకు అన్యాయం జరిగింది, వైసీపీలో అయితే న్యాయం జరుగుతుందని చెప్పేసి వైసీపీకి ఓటేసే పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ రెడ్డి కమ్మ ఓట్లు మనకి ఎంత ప్రభావం చేసినప్పటికీ ఎవరికైతే మంచి జరుగుతుందో వాళ్ళకి ఓట్లు వేసే అవకాశం ఉంది. అంతేగాని ఇక్కడ కాండ్ర కమల కూతురు ఒకటి, అదేవిధంగా మురుగుడు హనుమంతరావు గారి కోడలు ఒకటి, ఈ రెండు అంశాలు కూడా ఈవిడ కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి గంజి చిరంజీవి గారికి టికెట్ అనౌన్స్మెంట్ చేసి మరి ఆయన్ని కాదని ఈవిడికి టికెట్ ఇచ్చారు, మరి ఆయన సహకరించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా సహకరిస్తారు. ఎందుకంటే ఆయన కూడా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈవిడ కూడా పద్మశాలికి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అంటే ఇక్కడ 2014 ఎన్నికల్లో ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి ఎంతైతే టఫ్ ఫైట్ ఇచ్చాడో అంతే టఫ్ ఫైట్ ఈవిడ కూడా ఇవ్వగలదు. టఫ్ ఫైట్ కాదు, ఈజీగా గెలవగలదని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు, 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యే వాళ్ళ కోసం పనిచేస్తున్నాడు, వాళ్ళ కుటుంబంలో నుంచి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. అంటే ఇక్కడ కుటుంబ రాజకీయ నేపథ్యం కూడా లావణ్య గారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆవిడ ఒకటే స్టేట్మెంట్ ఇస్తుంది, నేను మహిళను, నాకు ఓటేయండి అని అడగట్లేదు, నేను లోకల్, నేను ప్రజల కష్టాలు తెలుసు, మంగళగిరిలో ఏది ఎక్కడుందని నాకు తెలుసు, నాకు ఓటేస్తే అభివృద్ధి నేను చేస్తానని ఆవిడ చెప్తుంది. కానీ నారా లోకేష్ గారు నాన్ లోకల్ ఎందుకు ఓటేయాలని అడుగుతుంది. మరి ఆవిడ అడిగింది కూడా కరెక్టే కదా. మరి నారా లోకేష్ గారు ఏం ప్రచారం చేస్తున్నాడు, నేను అమరావతిని ఉంచుతున్నాడు, అదొక్క అంశం తప్పితే ఇంకేం మాట్లాడట్లేదు. ఈయన కలిసి వచ్చే అంశాలు 3, 1 అమరావతి, 2 యువ నాయకుడు, 3 పొత్తు, ఈ 3 అంశాలే. కానీ వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు రాజకీయ కుటుంబ నేపథ్యం, సామాజిక వర్గ ఓట్లు, అదేవిధంగా రాజకీయాల్లో ఆరితేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకి సపోర్ట్గా ఉండడం, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం, అదేవిధంగా కుల సంస్కరణ వాళ్ళు సహకరించడం, అదే ఇంకొకటి ఇది అన్నిటికంటే చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అనేది ముఖ్యంగా వీళ్ళు కలిసి వచ్చే అంశం. ఇవన్నిటి నేపథ్యంలో ఖచ్చితంగా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తానని చెప్పేసి ఇవిడు చెప్తుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాడు, 2019 ఎన్నికలో నారా లోకేష్ గారు రెడ్డి సామాజిక వర్గ వ్యక్తి చేతుల్లో ఓడిపోతే 2024లో బీసీ వ్యక్తి చేతుల్లో ఖచ్చితంగా ఓడిపోతున్నాడని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. మరి వీళ్ళందరూ ఒకటైనప్పుడు, మరి అక్కడ లోకల్ వాళ్ళందరూ ఒకటైనప్పుడు నాన్ లోకల్ వ్యక్తిని మంగళగిరి ప్రజలు ఎందుకు కావాలనుకుంటారు? ఎవరైనా లోకల్ వ్యక్తిని గెలిపించుకోవాలని కోరుకుంటారు కదా. అదిగాక ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేసిన మంచి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చరిస్మా, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అభివృద్ధి, ఆయన పలకరింపు ప్రతి ఒక్కరికి తెలియంది కాదు, అందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో లావణ్య ఏం చెప్తుంది, నేను లోకల్ కాబట్టి నాకు ఓటేయండి, నేను అభివృద్ధి చేస్తాను నాకు ఓటేయండి అంటుంది. ఈయన ఏం చెప్తున్నాడు, నేను ఉమ్మడి అభ్యర్థిని నాకు ఓటేయండి, లేదంటే నేను చంద్రబాబు నాయుడు కొడుకుని నాకు ఓటేయండి అంటున్నాడు. మరి ఎవరు కావాలంటే ఖచ్చితంగా లావణ్య గారి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతుంది మంగళగిరి నియోజకవర్గంలో జెండా ఎగరవేయడానికి. మరి యువ నాయకుడిని తట్టుకొని లావణ్య గారు నిలబడగలుగుతారా, లేదంటే లావణ్య గారు చెప్పినట్లు లోకల్ వ్యక్తిని తట్టుకొని నాన్ లోకల్ వ్యక్తి అయినా నారా లోకేష్ గారు నిలబడతారా అన్నది మీరే తెలిసి చెప్పండి. మీ కామెంట్ రూపంలో చెప్పండి, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ నియోజకవర్గంలో.